రైట్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, ప్రైజ్ ద లార్డ్. మళ్ళొక రోజు మీ అందరినీ కలుసుకోవడంలో చాలా సంతోషంగా ఉంది. వన్స్ అగైన్ మీటింగ్ యూ ఆల్. ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్, ఇమెన్స్లీ బ్లెస్డ్ టు గెట్ ద వర్డ్ విచ్ గాడ్ హెస్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఫర్ యూ. దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ఆ వాక్యంని మీ దగ్గర తీసుకురానికి చాలా ఆనందపడుతున్నాను. ముందుగా మనం ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, నీ నామం ఎంతో గొప్పదేసయ్యా. మీ రాజ్యం ఎంతో గొప్పది తండ్రి. మీ నామంని, మీ రాజ్యంని బట్టి మేము వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా, మేము ఈరోజు ఈ ట్యూస్డే రోజు ప్రభా, ఈ 10వ తారీఖు మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. ద 10th day of November, Lord, we submit it in your hands. యేసయ్యా, మీరు ఒక గొప్ప కార్యం చేయండి తండ్రి, ఒక మంచి కార్యం చేయండి తండ్రి. ఎలాంటి కార్యం చేస్తారంటే ప్రభా, ఈ లోకమంతా చూసి ప్రభా, ఏ లోకమైతే మా అందరిని వెక్కిరించిందో, అవమానంకి పాలు చేసిందో తండ్రి, ఆ లోకమంతా ప్రభా మీ నామంని ఘనపరచలేసే అలాంటి ఒక గొప్ప నూతన కార్యము మీరు ఈరోజు చేయబోతున్నందుకు వందనాలే. ఈ వాక్యం ఎవరి చెవులలో అయితే పోతుందో తండ్రి, వాళ్ళ జీవితాలను మార్చండి తండ్రి. మీరు గొప్ప దేవుడు, పెద్ద దేవుడు కాబట్టి పెద్ద పెద్ద కార్యాలు మీరు జరిగించండి తండ్రి. అయ్యా, నమ్మువాని వలన మరి అనేక కార్యాలు జరుగును, సూచక క్రియలు జరుగును, అనేక అద్భుతాలు జరుగును అని వాక్యము సెలవిస్తూ ఉన్నది కదా ఏసా. కాబట్టి మేము ఈరోజు నమ్ముతున్నాం ఏసా. ఈరోజు ఒక పెద్ద కార్యం మా జీవితంలో జరుగుతుంది ఏసా. ఈరోజు మా యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్ రాబోతుంది. మీరు ఒక పెద్ద కార్యం చేయబోతున్నారయ్యా. ఈరోజు మా దుఃఖమును సంతోషంగా మార్చబోతున్నారయ్యా. ఈరోజు అయ్యా, మా యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఈరోజు సొల్యూషన్ ఇవ్వబోతున్నారయ్యా. ఈరోజు మేము ఒక గొప్ప అద్భుతాన్ని వేచి ఉండి మరీ మేము చూడబోతున్నాం తండ్రి. అలాంటి కార్యం చేయబోతున్నందుకు మీకే వందనాలు, స్తోత్రాలయ్యా. ఈరోజు ప్రభా మీకు సమర్పిస్తున్నాం. ఇది మా రోజు కాదు తండ్రి, ఇది మీ రోజు ప్రభా. మీరు చెయ్యాలనుకుంటున్న గొప్ప గొప్ప కార్యాలు చెయ్యండి, గొప్ప గొప్ప అద్భుతాలు చెయ్యండి. ఆగిపోయిన అద్భుతాలు ఈరోజు ప్రారంభించబడును కాక. ప్రతి ఒక్క కుటుంబాలు ఎవరైతే కుటుంబంగా ప్రార్థన చేయాలని తీర్మానం తీసుకొని ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ జీవితాలని కూడా సరళపరచండి. వాళ్ళ ఎముకలను ప్రభు బలపరచండి, వాళ్ళ నరాలను బలపరచండి, వాళ్ళ అవయవాలను బలపరచండి, వాళ్ళ తలంపులను బలపరచండి, వాళ్ళ శరీరానికి నూతన బలమును దయచేయండి. ఒక సమాధానం బిడ్డలకు ఇవ్వండి తండ్రి. సమాధానం లేనటువంటి పిల్లలందరికీ సమాధానం ఇవ్వండి తండ్రి. ఇవ్వండి ఏసే. మీరే ఆధారం. ఆ ఆధారంగా ఉన్నందుకు మీకే వందనాలు. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్. నెహమాయా అండ్ ద ఆపోజిషన్. నవంబర్ 10వ తేదీ ట్యూస్డే 2020. ఈరోజు ధ్యానము నెహమాయా మరి అతనికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు. వెన్ యూ టేక్ ఎఫర్ట్స్ టు డూ బిగ్ థింగ్స్ ఫర్ గాడ్, Satan will bring opposition and hurdles against them. He will surely rise and do things against a genuine ministry. నువ్వు జెన్యూన్గా ఉండొచ్చు నీ లైఫ్లో, నీ ఆఫీస్లో, సేవ అనే కాదు. నువ్వు ఎక్కడన్నా జెన్యూన్గా ఉన్నావు అనుకో, ఎక్కడన్నా దేవునికి ఇష్టముగా ఉన్నావు అనుకో, అక్కడ సైతానుడు తన బెస్ట్ ఎఫర్ట్స్ని మరి పెట్టి నిన్ను నిందించాలి, నిన్ను కిందికి గుంజాలని తన ఎఫర్ట్స్ని పెడతాడు. కొన్ని అడ్డంకులను తీసుకొస్తాడంట. హీ విల్ బ్రింగ్ హర్డల్స్ అగేన్స్ట్. మీరు ఎప్పుడైతే జెన్యూన్గా ఉండాలనుకుంటున్నారో, మరి దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవించాలనుకుంటున్నారో, హీ విల్ బ్రింగ్ హర్డల్స్. ఇట్ కుడ్ బి ఫ్రమ్ ఇన్సైడ్ యువర్ బాడీ ఆర్ ఇట్ కుడ్ బి ఫ్రమ్ అవుట్ సైడ్. ఎస్పెషల్లీ ఇదేంటంటే నేను లోకానుసారమైన విషయాల గురించి మాట్లాడుతున్నాను. నువ్వు ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నావు అనుకో, జెన్యూన్గా ఇల్లు కడుతున్నావేమో, కానీ దానికి ఒక అడ్డంకులు ఉంటుంది. నువ్వు జెన్యూన్గా ఒక ప్రాపర్టీని క్లెయిమ్ చేయాలనుకుంటున్నావేమో, దానికి ఒక అడ్డంకు. నువ్వు జెన్యూన్గా మరి ఒక ఆఫీస్కి ఇంటర్వ్యూ ఇచ్చినావు ఏమో, నువ్వు జెన్యూన్గా నీకు యూఎస్ పోయే ఛాన్స్ వచ్చి ఆపేశారేమో, జెన్యూన్గా నువ్వు దుబాయ్కి పోయే ఛాన్స్ వచ్చి నీకు ఆపేశారేమో, నువ్వు జెన్యూన్గా ఉండి అవునా నీకు దొరకాల్సిన ఆశీర్వాదం నువ్వు పొందుకోలేదేమో. అవునా, సమ్టైమ్స్ నీకు ఈరోజు ఎలా అనిపిస్తుండొచ్చు అంటే జెన్యూన్గా ఉంటే మాత్రం నేను సక్సెస్ గాను అని మీకు అనిపించి ఉండొచ్చు.
ఓకే, యూ మైట్ థింక్ దట్ జెన్యూనిటీ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్. మరి ఇంత దూరము ఆ ఆలోచనలో వచ్చిన మనకి ఏమైనా సొల్యూషన్ ఉందా అంటే చూద్దాం. నెహెమయా 1వ అధ్యాయము 11వ వచనము. నెహెమయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము. నెహెమయా చాప్టర్ 1 verse 11. నెహెమయా చాప్టర్ 1 verse 11. Give your servant success today by granting him favor in the presence of this man. నెహెమయా ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఆయన ఈ మనుషుల ముందు నాకు ఒక గొప్ప అద్భుతం మీరు వచ్చేయి, మనుషులు చూడాలా ప్రభా, నీవు చెయ్యబోయే అద్భుతాన్ని మనుషులు చూసి మనుషులు గ్రహించాలా అనేదే నెహెమయా యొక్క ప్రార్థన. నెహెమయా is praying, Nehemiah is praying for a great miracle to happen, in front of human beings. మీ అద్భుతాలని మీ వరకు చూసి మీరు ఆనందపడేది కాదు సోదరి. మీలో జరిగే అద్భుతాలు అవునా బయట కూడా కనిపించాలి. దేవుడు నీ ఇంట్లో చేసే కార్యము బయట కూడా కనిపించాలి. ఈ మనుషుల ముందు ఒక అద్భుతం చూపించాను దేవుడు. ఎందుకు అంటున్నాడంటే, వెన్ నెహెమయా వాజ్ initiated with a reverence to build a temple for God and the walls around Jerusalem, he faced numerous objections. The enemy fought against him. Okay, ఇప్పుడు నెహెమయా వచ్చేసి యెరూషలేంకి గోడలు కట్టాలా, మరి అదేవిధంగా ఒక సంఘం కట్టాలా అనే నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం తీసుకొని తను ఆ పని మీద సిన్సియర్గా హానెస్ట్గా ఆ నిర్ణయం మీద ఫోకస్ చేసి ఎఫర్ట్ పెట్టి పనిచేస్తూ ఉంటే నెహెమయాకి అనేక అబ్జెక్షన్స్ వచ్చినాయంట. ఒక విషయంలో మీరు పోతూ ఉంటే అనేక అబ్జెక్షన్స్. ఇప్పుడు మనము ఏమైనా ప్రాపర్టీ క్లెయిమ్ చేయాలంటే, బ్యాంకుకి ఏమన్నా మన డబ్బులు మనమే తీసుకోవాలంటే ఏంది సైన్ వేరేలాగా ఉంది, అవునా, నీ ఫోటోలో ముఖం వేరేలాగా ఉంది, నువ్వు ఇట్లున్నావు, నువ్వు అట్లున్నావు, నీ ఆధార్ కార్డులో నీ ముఖం వేరేలాగా ఉందని ఏదో ఒక లిటిగేషన్ పెడుతూ ఉంటారు. అలా అనేక అబ్జెక్షన్స్ ఫేస్ చేసి అనేక అబ్జెక్షన్స్. ఈరోజు మన జీవితంలో కూడా ఏదైనా ఒకటి చేద్దామంటే అనేక అడ్డంకు. మనలో చాలామందికి సంఘానికి రావాలంటేనే ఒక అడ్డంకు, చర్చికి రావాలంటేనే ఒక అడ్డంకు అయిపోయింది కదా. ఏదో ఒక అడ్డంకు, అది జెన్యూన్గానే ఉంటుంది, మళ్ళీ అదేం అబద్ధం ఉండదు, అది జెన్యూన్గానే ఉంటుంది. ఇలా అనేక అడ్డంకులు. నీకు ఆఫీస్ పోనీకి, స్కూల్కి పోనీకి, కాలేజ్కి పోనీకి ఏ ఒక అడ్డంకు ఉండదు. వర్షం పడ్డా, తుఫాన్ వచ్చినా నువ్వు వెళ్ళిపోతావు. కానీ అదే సంఘానికి రావాలంటే ఆ నొప్పి పెద్దగా ఉంటుంది, ఆ వర్షం పెద్దగా కనిపిస్తుంది. ఇవన్నీ మన మైండ్ సెట్లో ఉన్న అడ్డంకులు, మన మైండ్ మీద ఉన్న అడ్డంకులు. ఈరోజు నీ జీవితంలో అనేక అడ్డంకులు ఉండొచ్చు సోదరుడా. యూ మైట్ బి గోయింగ్ త్రూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హర్డల్స్ ఇన్ యువర్ లైఫ్. అనేకమైన అడ్డంకులు నీ జీవితంలో ఉండొచ్చు. ఒక కార్యం జరుగుతున్నట్టే జరిగి ఆగిపోవడం, ఇలాంటి అడ్డంకులు. నెహెమయా సంఘం కడుతున్నాడు, దేవుని కొరకే సంఘం కడుతున్నాడు కదా, దేవుని కొరకే చేస్తున్నాడు, జెన్యూన్గా చేస్తున్నాడు. మళ్ళీ అయినా ఇతనికి అడ్డంకులు. ఈరోజు దేవుని బిడ్డలారా, మీరు కూడా జెన్యూన్గా ఉన్నారా? మీరు కూడా జెన్యూన్గా ఏదైనా పని చేయాలనుకుంటున్నారా? మీరు కూడా జెన్యూన్గా మరి దేవునికి ఇష్టానుసారంగా దేవుని సేవ చేస్తున్నారా? దేవుని యొక్క సేవ మీ ఆఫీస్లో చేస్తున్నారా? రకరకాలుగా మీరు జెన్యూన్గా ఉండొచ్చు, కానీ మీకు అనేక అడ్డంకులు ఉండొచ్చు. ఈరోజు యూ మైట్ బి ఫేసింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హర్డల్స్ ఇన్ యువర్ లైఫ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వరీస్, టెన్షన్స్, సారోస్ ఇన్ యువర్ లైఫ్. బ్రదర్, నేను సిన్సియర్గానే ఉన్నా బ్రదర్, నేను హానెస్ట్గానే ఉన్నా బ్రదర్, అయినా ఎందుకు బ్రదర్ నాకు ఈ సమస్యలు? ఎవరికి ఏం పాపం చేయలే బ్రదర్, నేను ఈరోజు దాకా ఎవరి గురించి నేను ఎన్నడూ తప్పుగా మాట్లాడింది లేదు బ్రదర్. అయినా వెన్ ఐఎమ్ జెన్యూన్, వెన్ ఐఎమ్ ట్రూ, వై ఆర్ పీపుల్ అగేన్స్ట్ మీ? ఇలా నీవు మాత్రమే ప్రార్థన చేయలే, నెహెమయా కూడా ప్రార్థన చేసి, నెహెమయా కూడా మరి అనేక అబ్జెక్షన్స్, తను చేసే ఒక మంచి కార్యముకి అబ్జెక్షన్స్. బట్ అట్ ద సేమ్ టైమ్ గాడ్ స్టూడ్ ఫర్ హిమ్. హల్లెలూయా. ఇలా అబ్జెక్షన్స్ నీ జీవితంలో ఉన్నాయా? ఎవరన్నా నీ లైఫ్లో అడ్డంకుల మీద అడ్డంకులు ఫేస్ చేస్తూ ఉన్నారా? మీ లైఫ్లో నెమ్మది, సమాధానం కోల్పోతూ ఉన్నారా? అయితే ఈరోజు అట్ ద సేమ్ టైం గాడ్ స్టూడ్ విత్ హిమ్. హల్లెలూయా. దేవుడు నెహెమయాతో పాటు నిల్చున్నాడంట. అది మాత్రమే కాదు, గాడ్ ఇన్స్పైర్డ్ పీపుల్ టు స్టాండ్ విత్ నెహెమయా. నీతో పాటు కొంతమంది మనుషులు నిల్చోలేలా దేవుడు తయారు చేస్తాడు.
మీ యొక్క పాస్టర్ మీతో నిల్చోవచ్చు, మీ యొక్క ఫ్రెండ్స్ నీతో నిల్చోవచ్చు, నీ యొక్క తల్లిదండ్రులు నీతో పాటు నిల్చోవచ్చు, నీ యొక్క స్నేహితులు, అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు నీతో పాటు నిల్చోవచ్చు. గాడ్ విల్ రైజ్ అప్ సమ్వన్ టు స్టాండ్ విత్ యూ. దేవుడు ఒక గొప్ప కార్యాలు చేయాలంటే నీ కొరకు స్టాండ్ తీసుకునే ఒక వ్యక్తిని ఎన్నుకుంటాడు. He will choose someone who will take a stand for you. It could be a wife, it could be a husband, it could be a children, it could be a parents, it could be a pastor, anybody. When you go through continuous hurdles, God will be ready to keep a solution. God will stand by you and He will raise up people in favor of you. Hallelujah. మనుషులు నీకు ఫేవరబుల్గా మాట్లాడడం మొదలు పెడతారు. ఎవరైతే శత్రువుగా మారారో వాళ్ళు నీకు ఫేవరబుల్గా ఉండడం మొదలు పెడతారు. సో యూ విల్ స్టార్ట్ రిసీవింగ్ గాడ్స్ ఫేవర్ వెన్ యూ ఆర్ గోయింగ్ త్రూ హర్డల్స్ అండ్ వరీస్ అండ్ టెన్షన్స్, యాజ్ Nehemiah was going through. Nehemiah was going through a great hurdle. Nehemiah's life was completely messed up, but still, God stood by him. Hallelujah. He inspired people, go and stand with Nehemiah. Go and stand with Nehemiah. చూడండి, the people of God were eager to offer sacrifices to the ministry, to fulfill their responsibilities with the dedication. The ministry with sacrifice and dedication is incomparable. ఇప్పుడు ఈ మనుషులందరూ ఏం చేశారంటే వాళ్ళకి డబ్బుండి ఇవ్వట్లేదు. దే ఆర్ సాక్రిఫైసింగ్ ఫర్ ద మినిస్ట్రీ అండ్ స్టాండింగ్ విత్ ద పాస్టర్. ఇలా నీ కొరకు సాక్రిఫైస్ చేసే వాళ్ళు ఉంటారు. దే విల్ సాక్రిఫైస్ ఫర్ ద మినిస్ట్రీ. ఎ మినిస్ట్రీ విత్ డెడికేషన్ అండ్ సాక్రిఫైస్. బాగా వినండి, ఏ మినిస్ట్రీలో అయితే, ఏ చర్చిలో అయితే డెడికేషన్ ఉందో, సాక్రిఫైస్ ఉందా, నువ్వు వాలంటీర్వా చర్చిలో, అవునా, నువ్వు సంఘస్థుడివా, నువ్వు సంఘ కాపరివా, యు మైట్ బి ఎనీబడి హూ బిలాంగ్స్ టు, నువ్వు సండే స్కూల్ టీచర్ ఉండొచ్చు, నువ్వు బైబిల్ క్లాస్ టీచర్ ఉండొచ్చు, నువ్వు మెయిన్ పాస్టర్ ఉండొచ్చు, నువ్వు జూనియర్ పాస్టర్ ఉండొచ్చు, సీనియర్ పాస్టర్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. You could be a volunteer, you could be a secretary, you could be anything. If you are a part of ministry, only two things will work. God told me clearly: sacrifice and dedication. సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఏషియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చ్ మన హైదరాబాద్లో ఉంది. ఎవరిదంటే అది? కరెక్ట్, సతీష్ కుమార్ గారిది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చ్ ఏషియాలో. కానీ ఆ సంఘం కట్టేటప్పుడు ఆయన కట్టింది కూడా 52 రోజుల్లో. ఇదంతా పక్కకు పెడితే, ఎప్పుడైతే ఆయన సంఘము కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టిండు, ఆయన ప్రవచనం కూడా చేశారు. ఇదంతా పక్కకు పెడితే సంఘం కట్టడానికి ఎంతోమంది, నాకు తెలిసిన ఒక వ్యక్తి, అవునా, ఆ చర్చ్కి రెగ్యులర్గా పోయే నాకు తెలిసిన ఒక వ్యక్తి తన బైక్ని అమ్మేసి కానుకనిచ్చాడు. సాక్రిఫైస్ అండ్ డెడికేషన్. ఎంతోమంది నేను చూసిన ఇల్లు పత్రాలు పెట్టి వాళ్ళు సంఘం కట్టడానికి ముందుకెళ్ళారట. సాక్రిఫైస్ అండ్ డెడికేషన్. ఈరోజు ఆ సంఘం అంత బలంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? దెర్ వాజ్ సాక్రిఫైస్ అండ్ దెర్ వాజ్ డెడికేషన్. దాని అర్థం మీరందరూ మీ ఆస్తుల పేపర్లు ఇవ్వాలని కాదు, మీకున్న బండ్లు అమ్మడం అని కాదు. ద సాక్రిఫైస్, వెన్ యూ లివ్ అ లైఫ్ ఆఫ్ సాక్రిఫైస్, వెన్ యూ లివ్ అ లైఫ్ ఆఫ్ డెడికేషన్ టు గాడ్, ఆల్ యువర్ హర్డల్స్ విల్ బి రిమూవ్డ్. ఎంతమంది డెడికేటెడ్గా పనిచేస్తారు? డెడికేషన్ ఉందా? అవునా, నీ ఎగ్జామ్స్కి నువ్వు డెడికేషన్ ఇస్తావు. ఎలా ఇస్తావు? అవునా, పొద్దున సాయంత్రం మధ్యాహ్నం చదివి ప్రిపేర్ అవుతావు. అలాంటి ఒక డెడికేషన్ చర్చ్కుందా? ఒకవేళ పెద్ద తుఫాన్ ఉంది, గట్టిగా వర్షం పడుతుంది, గవర్నమెంట్ ఎగ్జామ్ నువ్వు పక్కా రాయాల్సిందే, కరోనా భయంకరంగా. ఒక సోదరి నాకు కాల్ చేశారు, ఆవిడ ఒక ఎగ్జామ్ రాసింది, దాని తర్వాత కరోనా వచ్చింది, ఇప్పుడు రిజల్ట్స్ వచ్చింది. అవునా, ఇప్పుడు ఎక్కడ పోయినా మనం క్వారంటైన్లో ఉండాలి. ఒక 2 వారం రోజులు ఇప్పుడు క్వారంటైన్ ఉండాలా అని గవర్నమెంట్ రూల్ పెట్టిందంట. ఇప్పుడు ఆమె ఒక్కరోజు పని, ఆమె దుబాయ్కి వెళ్ళిపోవాలా. అవునా, ఆమె ఇప్పుడు అక్కడ పోయి ఆ సర్టిఫికేట్ తీసుకోవాలా, సర్టిఫికేట్ తీసుకొని రావాలా. కోవిడ్ ఉంది, ఎవరు ఇటు పోనీకి లేదు, ఎవరు ఇటు రానికి లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్. కరెక్ట్ అమ్మ, నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది, కానీ మేమేం చేయలేమంటున్నాం. నువ్వు వచ్చి ఇక్కడ సంతకం పెట్టే నువ్వు పోవాలా. ఇప్పుడు ఆమె అక్కడ పోయిందంటే ఆమె దుబాయ్ పోలేదు. అక్కడ ఈ సర్టిఫికేట్ అక్కడ దుబాయ్కి అవసరం. ఇప్పుడు ఆమె ఇలాంటి లిటిగేషన్స్ చూస్తారా? ఇలాంటి అడ్డంకులు చూస్తారా? ఇలాంటి అడ్డంకులు సైతానుడు అనేకమైన పెడతా ఉంటాడు. ఎట్టుకోనే సమ్టైమ్స్ యు నీడ్ ఫేవర్ ఫ్రమ్ గాడ్ సైడ్.
ఫేవర్. గాడ్ విల్ స్టాండ్ బై యూ. హల్లెలూయా. దేవుడు మీతో పాటు నిల్చోలేక సిద్ధంగా ఉన్నాడు సోదరి సోదరులు. గాడ్ ఈజ్ రెడీ టు గివ్ అ స్టాండ్ బై యూ టుడే. లైక్ హౌ హీ స్టూడ్ బై నెహమాయా, హీ ఈజ్ రెడీ టు స్టాండ్ బై యూ. నెహమాయాతో పాటు నిల్చున్న అదే దేవుడు ఈరోజు నీతో పాటు కూడా నిల్చుంటాడు. కాకపోతే దేర్ షుడ్ బి ఎ సాక్రిఫైస్ అండ్ దేర్ షుడ్ బి ఎ డెడికేషన్. ఎంతమంది ఈరోజు డెడికేటెడ్గా ఉంటారు మీ సేవలో, మీ చర్చ్లో, లేకపోతే మీ పర్సనల్ లైఫ్లో, మీ భార్య భర్త? హౌ మెనీ విల్ బి డెడికేటెడ్, విల్ బి లివింగ్ ఎ డెడికేటెడ్ అండ్ ఎ సాక్రిఫిషియల్ లైఫ్ టు గాడ్? You need to sacrifice for God. You need to have a dedication. Right? The people who were also eager to offer sacrificially to the ministry and fulfill their responsibilities with dedication. కానుకలు ఇచ్చి మాత్రమే కూర్చోలే వాళ్ళు. ఆ కానుకలు ఇచ్చి మరి ఆ పని అంతా కూడా నెరవేర్చేదాకా వాళ్ళు తోడుగా ఉన్నారంట. ద డెడికేషన్ ఫర్ గాడ్. హౌ మెనీ ఆర్ సో డెడికేటివ్? ఎంతమంది అంత డెడికేషన్ పెట్టారు ఈరోజు? ఎంతమందికి అంతగానం డెడికేషన్ ఉంది ఈరోజు? హౌ మెనీ హ్యావ్ సచ్ డెడికేషన్? డెడికేషన్ అండ్ ఎ సాక్రిఫైస్ విల్ బిల్డ్ యువర్ మినిస్ట్రీ. హల్లెలూయా. నీ యొక్క సంఘాన్ని, నీ యొక్క సేవని డెడికేషన్ ఇంకా సాక్రిఫైస్ ఉంటే అది పెరగజేస్తుందంట. నీవు ఆఫీస్లో నువ్వు చేసే పరిచర్య ఉండొచ్చు, నువ్వు సండే స్కూల్గా నువ్వు చేసే పరిచర్య ఉండొచ్చు, నువ్వు ఒక సంఘస్థురాలిగా నువ్వు చేసే పరిచర్య ఉండొచ్చు. ఏ పరిచర్య అయినా సరే అది నెరవేరాలంటే సాక్రిఫైస్ ఉండాలా, రెండవది డెడికేషన్ ఉండాలి. You need to have focused dedication. Dedicate your life to God. ఆ ఇంపార్టెన్స్ అనేది ఇవాళ దేవుడికి. అవునా? ఉదయకాలం లేవంగానే ఆ ఇంపార్టెన్స్, సాయంకాలం పడుకో ముందు ఆ ఇంపార్టెన్స్. అవునా? దేవుడిని వెతకాలి. ఆ లోపల నుంచి ఆ దాహము, ఆశ, ఆకలి. అవునా? మన పిల్లలు చదవకపోతే మనం ఎంత బాధపడతాం, ఎందుకంటే వాడికి భవిష్యత్తు ఉండదు. అలా వాక్యం చదవకపోతే పరిశుద్ధాత్మ బాధపడుతుంది, ఎందుకు నీకు భవిష్యత్తు ఉండదు. ఎంతమంది పొద్దున్న సాయంత్రం చదువుతున్నారు, ధ్యానిస్తున్నారు, ధ్యానించి దాన్ని పాటించడమే ఎగ్జామినేషన్. అందులో ఎంతమంది సక్సెస్ అవుతున్నారు మీ లైఫ్లో? యు నీడ్ టు హ్యావ్ అ సక్సెస్ఫుల్ డెడికేషన్ అండ్ సాక్రిఫిషియల్ లైఫ్. క్రిస్టియన్ లైఫ్ అంటే బిందాస్, దేవుడు ఏది అడిగినా అది ఇచ్చేస్తాడు, కరెక్టే ఇస్తాడు, దేవుడు మంచోడు. కాకపోతే ఒక పక్కన సాక్రిఫైసెస్ కూడా ఉండాలి. దేవుని కొరకు ఎంతవరకు సాక్రిఫైస్ చేయగలరు? దేవుడి కొరకు ఎంత దాకా సాక్రిఫైస్ చేస్తాము? నీవు కానుకల ద్వారా నువ్వు సాక్రిఫైస్ చేయవచ్చు, నీ శరీరం ద్వారా నువ్వు సాక్రిఫైస్ చేయవచ్చు, నీ మైండ్ సెట్ ద్వారా నువ్వు సాక్రిఫైస్ చేయవచ్చు, నీ ప్రార్థన ద్వారా నువ్వు సాక్రిఫైస్ చేయవచ్చు. ఒక్కరోజు ఆఫీస్కి లీవ్ పెట్టి నువ్వు చర్చ్ కోసం ప్రార్థన చేస్తున్నావు అనుకో, దానంత పెద్ద ఆఫరింగ్ ఏది లేదు తెలుసా నీ పాస్టర్కి. వెన్ యూ డెడికేట్ అ డే టు ప్రే ఫర్ ద చర్చ్, వెన్ యూ డెడికేట్ అ టైమ్ టు ప్రే ఫర్ ద చర్చ్. సంఘం ఎందుకు ఇంపార్టెంట్ అంటే చూడండి, ఇక్కడ నెహమాయాని దేవుడు ఒంటరిగా పెట్టలే. నెహమాయాతో పాటు ఉండడానికి దేవుడు కొంతమంది జనాల్ని ఇన్స్పైర్ చేసిండట. ఈరోజు అలానే దేవుడు మిమ్మల్ని కూడా ఇన్స్పైర్ చేస్తున్నాడు. దేవుడు మీ సంఘానికి వెళ్ళండి, చర్చ్కి వెళ్ళండి, మీరు ధైర్యంగా వెళ్ళండి. కోవిడ్ సెకండ్ వేవ్ వస్తుంది, థర్డ్ వేవ్ వస్తుంది. అవును, ఒకలాంటి భయం, ఒకలాంటి టెన్షన్. ఏంది ఇప్పుడు సంఘం ఎంత బలపడాలా? ఇప్పుడు సంఘం ఒక మాదిరిగా బలపడాలి. నేను జో బిడెన్ గురించి ఒక ప్రాఫెసీ చేసిన, అది నేను వీడియో రిలీజ్ చేస్తా. అందులో నేను పెట్టినట్టు ఆల్మోస్ట్ కొన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయి. మీరు కూడా కొన్ని న్యూస్లు చూసే ఉంటారు. ఇండియాకి లాభమా అనేది నేను సండే మార్నింగ్ చెప్పినది, దాని తర్వాతనే ఈ వీడియోస్ అన్నీ వచ్చినాయి. ఇండియాకి జో బిడెన్ రావడంలో ఎంతవరకు లాభం అని నేనన్నా. ఇండియన్స్కి అతను సపోర్ట్ చేస్తాడు అన్న, అదేవిధంగా ఇండియన్స్కి అతను సపోర్ట్ చేస్తున్నాడు. కానీ మీకు గుడ్ న్యూస్ ఏంటంటే అతను మోడీకి అగేన్స్ట్ అంట. అతను మోడీకి ఎందుకు అగేన్స్ట్ అంటే మోదీ యొక్క హిందుత్వ అనే కాన్సెప్ట్ అతనికి నచ్చదండి. అతను పబ్లిక్కి డెడికేటెడ్గా ఉంటాడు. కాకపోతే అతను ఏంటంటే అమెరికన్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తాడు. ఇప్పుడు ఆ అమెరికా దేశము డెవలప్ అవ్వాలనేది అతను ఫోకస్ చేస్తాడు. ఆ ఫోకస్ చేయడంలో అతనికి సహాయంగా ఉండబోయేది ఇండియన్సే, ఎందుకంటే పని చేసేది ఇండియన్సే. వీళ్ళు తిని వండుకుంటారు అంతే. సో అమెరికన్ సిటిజన్స్ ఆర్ గోయింగ్ టు సఫర్. ఇండియాకి పోయే ఛాన్స్ చాలామందికి ఉంటుంది, కానీ అక్కడికి పోయిన తర్వాత అవునా కొన్ని ఆశీర్వాదాలు కూడా చూడడం జరుగుతుంది. బట్ సైమల్టేనియస్లీ ఒక పక్కన ఆశీర్వాదం ఉంటుంది, ఒక పక్కన అదే విధమైన కష్టాలు ఉంటుంది.
ఒక పక్కన అదే విధమైన బాధలు నిందలు కూడా ఉంటుంది. సో దెర్ విల్ బి డెఫినెట్లీ 2 things హ్యాపెనింగ్ సైడ్ బై సైడ్. 2 విషయాలు జరుగుతూ ఉంటుంది. దాన్ని ప్యారలల్గా మేనేజ్ చేసుకొని ఉంటాడేమో కానీ సో ఫుల్ బ్లెస్సింగ్ ఉంటుంది అనేది మాత్రం ప్రామిస్ కాదు అమెరికాలో. డెఫినెట్లీ దెర్ ఇస్ గోయింగ్ టు బి లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్, లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్. కొన్ని గొడవలు అవుతాయి, కొన్ని పెద్ద పెద్ద విషయాలన్నీ జరుగుతూ ఉంటాయి. డిస్టర్బెన్స్ ప్రెసిడెంట్ కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇవి వచ్చే సంవత్సరము. సో ఇలా అనేక కార్యాలు జరుగుతూ ఉంటుంది, కానీ అనేకమైన సమాధానం జరుగుతూ ఉంటుంది. కానీ భారతదేశం కంటే పాకిస్తాన్కి ఎక్కువ ఫేవర్ ఉంటుంది ఈసారి అమెరికా. బికాస్ హీ సపోర్ట్స్ ముస్లిం. ఈ సపోర్ట్ బరాక్ ఒబామా అయిపోతాడు ఆయన. హీ విల్ బి అన్ ఒబామా రూలింగ్ మళ్ళీ వస్తుంది. ఓకే, సో ఒబామా కొన్ని రూల్స్ తీసుకొచ్చిండు, అది వాక్యానికి వ్యతిరేకము, వాక్యానికి విరుద్ధమైనవి కొన్ని రూల్స్ తీసుకొచ్చిండు. అదేవిధంగా ఈయన కూడా కొన్ని రూల్స్ తీసుకొస్తాడు వాక్యానికి విరుద్ధంగా ఉండేవి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, యూనో, వీ కంగ్రాచులేట్ దెమ్ అండ్ వీ విల్ ప్రే ఫర్ దెమ్. సో గాడ్ విల్ ఇన్స్పైర్ ద పీపుల్. మీ అందరినీ కూడా దేవుడు ఈరోజు ఇన్స్పైర్ చేస్తున్నాడు. డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యూ షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్, టు కమిట్ ఎనీ సాక్రిఫైస్ టు ఎక్స్టెండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆన్ ది ఎర్త్. God will surely command great results to your ministry when you decide to pay a price for the sake of revival. Okay. నీ ద్వారా మరి ఒక మోక్షం రావాలా, నీ ద్వారా నువ్వు అనేకమైన వాళ్ళని ఆత్మలని రక్షించాలా అన్న నిర్ణయం నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో, ఒక సాక్రిఫైస్ ఎప్పుడైతే చేస్తావో, ఆ కానుక నువ్వు ఎప్పుడైతే ఇస్తావో, ఉజ్జీవం కొరకైన కానుక, అవునా, అది శరీరం ఉండొచ్చు, నీ ప్రార్థన ఉండొచ్చు, ఆర్థికమైన కానుక ఉండొచ్చు, ఒక చర్చికి ఒక ల్యాండ్ ఉండొచ్చు, నువ్వు ఏది ఇచ్చినా సరే దేవునికి నువ్వు ఏది ఇచ్చినా దట్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద రివైవల్. ఓకే, నేను దేవునికి చేస్తున్నాను, ఇప్పటి నుంచి మనం డైలాగ్ మార్చాలి. దేవుడికి కాదు, దేవుని రాజ్యము భూమి మీద పెరగజేయడానికి చేస్తున్నాను. ఏమంటారు? దేవుని రాజ్యము భూమి మీద పెరగజేయడానికి ఈ డెడికేషన్. ఓకే, సో ఈ రోజు నుంచి మీరు దేవుని చేయట్లేదు, దేవుని రాజ్యము భూమి మీద పెరగాలని మీరు సాక్రిఫైసెస్ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని రాజ్యము భూమి మీద పెరగాలని నువ్వు చేస్తున్న సాక్రిఫైసెస్ ఎప్పుడైతే చేస్తావో దానికి భయంకరమైన రిజల్ట్స్ బయట నుంచి వస్తుందంట. హల్లెలూయా. A great results you are going to see. By your prayers, by your offerings, by your tithe, whatever it is. You are going to see a great results anta. Hallelujah. Right, when Nehemiah initiated to build the walls and the resistance arrived, people like Sabadalat and Tabia rose against Nehemiah. The scripture says in Nehemiah 2:10, they were deeply disturbed that a man had come seek the well-being of the children of God. Okay, ఇప్పుడు ఇలా నువ్వు చేస్తూ ఉంటే, ఇలాంటి సాక్రిఫైసెస్లో దిగితే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు అంటే ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దానికి ముందు సైతానుడు వచ్చి దూరిపోతాడు. వచ్చి నెహమాయా కూడా ఇలా ఒక మంచి కార్యం చేస్తూ ఉంటే వాళ్ళకి కడుపు మంట అనమాట. వీళ్ళిద్దరికి ఏమని కడుపు మంట? దేవర్ డీప్లీ డిస్టర్బ్ అయిపోయారంట. వాళ్ళకి నిద్ర లేదు 2 రోజుల నుంచి. ఎందుకు? ఇజ్రాయేలీలకి సపోర్ట్ చేయడానికి, ఇజ్రాయేలీలు మంచిగా ఉండాలా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఒక వ్యక్తి లేచిండు. అంటే ఈ దేశం బాగుపడాలని ఒక్కడు లేచిన సైతానుడు ఊరుకోలేడట. ఈరోజు మనం అందరం దేశం కోసం ప్రార్థన చేస్తున్నాం, కానీ దేశం బాగుపడాలని ఒక్కడు లేచిన సైతానుడు తట్టుకోలేడంట. అందుకనే ఒక చిన్న సంఘంగా మనం లేస్తున్నాం ఈరోజు. మనం 5 10 మంది, అవునా, మనము లేస్తున్నాం ఈరోజు. వాడు తట్టుకోలేడు, ఒక్కడే తట్టుకోలేడంటే ఈరోజు 10 మందిని లేపినాం మనం. సైతానుడు తట్టుకుంటాడా? వాడు తట్టుకోలేడు. కాబట్టి ఏం చేస్తాడంటే సేటన్ రిమైన్స్ యాజ్ అన్ ఎనిమీ టు ద పీపుల్ ఆఫ్ గాడ్. ఫస్ట్ థింగ్, హీఈస్ ఎ ఎనిమీ టు ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క బిడ్డలకి సైతానుడు అయితే వాడు శత్రువువే. వాడు ఎన్నడూ గుడ్ విల్లన్ అవ్వనికి వీల్లేదు. మనం కొన్ని సినిమాల్లో విల్లన్ మంచోడైపోతాడు, లాస్ట్కి విల్లన్ మారిపోతాడు, విల్లన్ని హీరో వదిలేస్తాడు. అట్లాంటి సీన్ మాత్రం వీని దగ్గర ఉండదు. వీడు జన్మకి మంచోడు కాడు. ఓకే, విచ్ ఎవర్ మ్యాన్ టాయిల్స్ hard for the salvation of the souls is subjected to the attack of Satan. ఎవరైతే ఆత్మలు రక్షించాలని కష్టపడి మోకరించి ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఆత్మలు రక్షింపబడాలని మరి కానుకలు ఇస్తారో, ఎవరైతే ఆత్మలు రక్షింపబడాలని సంఘం కట్టాలి అని ఒక నిర్ణయం తీసుకొని మరి వాళ్ళు మొత్తం తీసుకుంటారు, ఇలాంటి కార్యాలు ఎవరైతే పెద్ద కార్యాలు ఎవరైతే చేయడానికి సిద్ధంగా ఉన్నారో అలాంటి వాళ్ళని సైతానుడు అటాక్ చేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా. సో దే విల్ బి సబ్జెక్టెడ్ to the devil's attack.
ఎంతమందికి అర్థమవుతుంది? ఎస్, దే విల్ బి సబ్జెక్టెడ్ ఫర్ వాట్? ద డెవిల్స్ అటాక్. సైతానుడి యొక్క అటాక్కి కారణంగా అయిపోతారు. కాబట్టి బీ స్ట్రాంగ్. Be strong. If you are dedicating to God, if you are sacrificing to God, that doesn't mean that God has left you. నువ్వు ఉన్నది కోల్పోతున్నావు అని కాదు. దేవుడు నీతోనే ఉన్నాడు, కాకపోతే సైతానుడు నిన్ను అటాక్ చేస్తున్నాడు. God is attacking you. Right? Sorry, devil is attacking you. Okay? But still, God will attack devil. Amen? Yes. So whenever you bring an effort towards the salvation of souls, okay, the enemies of God will mock and will make fun of you. They will make fun of you by calling you fool. నువ్వు ఎప్పుడైతే ఇలాంటి నిర్ణయం తీసుకుంటావు, నేను దేవుని కోసం చేస్తున్నా, దేవునికి ఇంత కానుక ఇవ్వబోతున్నా, నేను దేవునికి పలానా విషయం చేస్తున్నా అంటే, లోకానుసారమైన వ్యక్తులు, దేవుడు అంటే ఇష్టం లేని వ్యక్తులు ఏమంటారంటే, పిచ్చోడువా ఎందుకు ఇంత కానుక ఇస్తున్నావు, పిచ్చోడువా ఆ ల్యాండ్ ఎందుకు చర్చికి ఇస్తున్నావు, పిచ్చోన్వా ఆ కార్ ఎందుకు ఆ పాస్టర్కి ఇస్తున్నావు, పిచ్చోన్వా ఈ బండి ఎందుకు వాళ్ళకి ఇస్తున్నావు, పిచ్చోన్వా ఆర్ యూ ఫూల్ అని అడుగుతారు. డెవిల్ విల్ మేక్ పీపుల్ టు ఆస్క్ ఆర్ యూ ఫూల్. వెక్కిరిస్తారు. వీడు పిచ్చోడు, దేవుడు అని చెప్పి అన్ని వాడి ఆస్తుల్లోనే పోగొట్టుకున్నాడు, వీడు దేవుడు అని చెప్పి అన్ని వదులుకుంటున్నాడు, వీడు దేవుడు అని చెప్పి వాడి జీవితం నాశనం అయిపోతుందని అనేకులు మరి నిన్ను పిచ్చోడు అని చెప్పి ఆ బిరుదే పెట్టేస్తారన్న. కానీ అయినా నెహమాయాకు కూడా ఆ బిరుదు వచ్చింది. సోదరు నెహమాయాని వెక్కరించారు. కానీ నెహమాయా ఏం చేసిండో తెలుసా? నెహమాయా యొక్క శత్రువులు ఏం చేశారంటే మాక్ చేశారు, అక్యూజ్ చేశారంట. నెహమాయా 4:3 ఉంటుంది. మాక్ చేశారు, ఎగతాళి చేసి అతన్ని నిందించారంట. ఏమని నిందిస్తారంటే, వాట్ ఎవర్ దే బిల్డ్, ఇఫ్ ఈవెన్ అ ఫాక్స్ గోస్ అపాన్ ఇట్ హీ విల్ బ్రేక్ డౌన్ దేర్ స్టోన్ వాల్స్. ఒక నక్క పోయినా కూడా ఆ రాయిలన్నింటినీ విరగొట్టేస్తుంది. ఏం గోడ కడుతుండు, ఏం చర్చ్ కడుతుండు, ఏం పాస్టర్ వీడు, ఏం మినిస్ట్రీ చేస్తుండు, ఏం చర్చ్కి పోతున్నావు, పెద్ద మీకే చర్చ్ ఉన్నట్టు ఏం పోతున్నావు, కరోనా ఉంది ఇంట్లో కూర్చోరాదు, ఇట్లా అనేకులు అనవచ్చు. ఏం పోతావు చర్చ్కి, బస్సులు లేవు, ఏం లేవు, ఏం పోతావు, ఎందుకు కష్టపడతావు, ఎందుకు సాక్రిఫైస్ చేస్తావు, బస్సులో ఎవరు కష్టపడవు, నీ దేవుడిని అడుగు కార్యం అని, కారులో చక్కగా ఆరాంగా పో, ఎందుకు సాక్రిఫైస్ చేస్తున్నావు, బస్సులో ఎందుకు బండిలో కష్టపడి వస్తున్నావు అంత దూరం, అడుగు దేవుడిని, కారు అడుగు, కారు ఇస్తే వస్తా అని చెప్పు. ఇఫ్ దెర్ ఇస్ నో సాక్రిఫైస్ ఫర్ ద చర్చ్, ఇఫ్ దెర్ ఇస్ నో సాక్రిఫైస్ ఫర్ ద మినిస్ట్రీ, ఇఫ్ యు ఆర్ నాట్ సాక్రిఫైసింగ్. నేను మల్కాజ్గిరి నుంచి నేరెన్మెట్ దాకా నడిచిన రోజులుంది. అప్పుడు డబ్బులు ఇవ్వరని కాదు, డబ్బులు లేదని కాదు, బస్కి డబ్బులు ఉండే, కాకపోతే నా పాకెట్కి హోల్ పడిపోయి డబ్బులు పడిపోతుండే. అలా నడిచిన రోజులు కూడా ఉన్నాయి. నేను మేదిపట్నం దాకా నడిచిన రోజు ఉంది, నేను అల్వాల్ దాకా నడిచిన రోజు ఉంది. నేను సేవలో ఒక చర్చ్ కింద ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు, మా ఇంట్లో చాలా కష్టం, ఆర్థిక ఇబ్బంది. అయితే నాకేమో సేవ చేయాలని ఇష్టం, నాకేమో చర్చ్కి పోయి అక్కడ వాలంటీర్ మీటింగ్ పెట్టేస్తారు. అల్వాల్లో మూలకు ఉంటుంది. ఇక్కడ నుంచి నేరెన్మెట్ నుంచి అల్వాల్ దాకా నడిచిన రోజులు చాలా ఉన్నాయి. మా పేరెంట్స్కి తెలిస్తే బాధపడతారు. నా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పేవాడు. ఒక 10 రూపాయలు, ఒక 10 రూపీస్ కూడా ఆ టైంలో మా దగ్గర, అంటే దట్ వాజ్ అ బిగ్ అమౌంట్ ఫర్ అస్. అలా నడిచిన కాలం ఉంది కాబట్టే ఈరోజు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. పొద్దున 6 గంటలకి చర్చికి వెళ్ళిపోతే తిండి కూడా తినకుండా 3:30 దాకా 4 గంటల దాకా ఆ వ్యాన్లో ఉన్న వస్తువులన్నీ మరి చర్చ్ సెట్ చేసేసి, మళ్ళీ అన్ని సామాన్లు పెట్టి కనెక్షన్ ఇచ్చి, మళ్ళీ మైక్ది అన్ని కనెక్షన్లు తీసేసి, అవునా, మళ్ళీ అదంతా సామాన్లన్నీ తీసి నేను కారు లేచి ఆ కారు తీసుకుపోయి అక్కడ అల్వాల్లో పెట్టేసి, మళ్ళీ అక్కడి నుంచి పాస్టర్ డబ్బులు ఇస్తారు ఆటోలో వెళ్ళిపోమని చెప్పి, మేము ఆ డబ్బులతో ఏమైనా తినేసి మేము నడుచుకుని వచ్చాం. ఇలా దీస్ కైండ్ ఆఫ్ సాక్రిఫైసెస్ విత్ ఇట్. అందుకనే దేవుడు ఈరోజు నన్ను ఎన్నుకున్నాడేమో. అలా మీరు ఎలాంటి సాక్రిఫైస్ చేశారు దేవుడికి? ఎలాంటి సాక్రిఫైస్ చేయాలనుకుంటున్నారు? యూ వాంట్ కంఫర్ట్స్? నో, సాక్రిఫైస్ అండ్ డెడికేషన్. ఐ హ్యాడ్ సాక్రిఫైస్, ఐ హ్యాడ్ డెడికేటెడ్, అండ్ ద రిజల్ట్స్ ఇస్ దిస్. దేవుడు అనేక కార్యాలు నా ద్వారా చేయడం మొదలుపెట్టి, కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కరెక్టే, కానీ ఒక గొప్ప ద్వారం దేవుడు తెరిచాడు. నా ఫ్యూచర్కి వెలుగునే దేవుడు చూపించాడు. ద సాక్రిఫైస్ అండ్ ద డెడికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కొన్నిసార్లు మీ శరీరం యాక్సెప్ట్ చేయదు, మీ బాడీ వీక్ ఉంటుంది, చర్చ్కి రాకుండా చేస్తుంది, కానీ అయినా ఆ డెడికేషన్ ఉందా?
నేను ఒక్క సండే కూడా, దెర్ ఈజ్ నాట్ ఎ సింగిల్ సండే దట్ ఐ మిస్డ్ మై చర్చ్. బ్రదర్ మీరు పాస్టర్ కదా అంటే, కాదు నేను పాస్టర్కి ముందు అంటున్నా. నేను ఆర్సీలో ఉన్నప్పటి నుంచి కూడా చెప్తున్నా. ఆర్సీలో ఉన్నప్పుడు అయితే చర్చే నేను ఓపెన్ చేసేవాడిని. సెబాస్టియన్ చర్చ్ నిర్మల్ నగర్లో ఉంటుంది. అది ఇప్పుడు కట్టేసి పెద్ద చేశారు. దాన్ని ఓపెన్ చేసేవాడినే నేను. ఎవ్రీ డే నాట్ సండే, ఎవ్రీ డే మార్నింగ్ పోయి ఓపెన్ చేసి ఆ ప్రీస్ట్కి బైబిల్ అంతా రెడీ చేసి, ఆ వైన్ పోసి, ఆ కప్స్లో ఆ నీళ్లు పోసి, ఆ సాక్రమెంట్ సిద్ధపరిచి, ఆయన బైబిల్ తెరిచేది, ఆయన ఏ పేజ్ చదువుతాడో ఆ పేజ్ తీసి ఓపెన్ చేసి పెట్టి, ఈ పేజ్ ఓపెన్ చేసి పెట్టి, సంఘం అంతా ఊడ్చి కిటికీలన్నీ తెరిచి లైట్లన్నీ ఆన్ చేసి పెట్టే లోపు అందరు వస్తూ ఉంటారు. మళ్ళీ గేట్ బయట నించొని అందరికి విజిట్ చేస్తుంటే సెక్యూరిటీ గార్డ్ల గుడ్ మార్నింగ్ అంకుల్, గుడ్ మార్నింగ్ ఆంటీ అని అందరికీ. వాళ్ళందరిని ఇన్వైట్ చేసిన తర్వాత నేను పోయి ఆల్టర్ పోయి మళ్ళీ అక్కడ నిల్చొని, మరి ఆ ఫాదర్తో నిల్చొని అదంతా చేసిన తర్వాత మళ్ళీ అందరు వెళ్ళిపోతారు. నేను డోర్ అన్నీ క్లోజ్ చేసుకొని ఆ కీస్ తీసుకుపోయి ఇంకొక ఇంట్లో ఇవ్వాలి. ఆ ఇంట్లో ఇచ్చేసి నేను మళ్ళీ ఇంటికి నడుచుకొని వచ్చేవాడిని. ద డెడికేషన్ అండ్ ద సాక్రిఫైస్. దేవుడు అంటే ఆశ ఉండాలి లోపల నుంచి. ఈరోజు నేను 7th క్లాస్లో 6th క్లాస్లో ఉన్నప్పుడు ఇలా ఉండే. ఈరోజు 7th క్లాస్ 6th క్లాస్ పిల్లలు ఎలా ఉన్నారు? దేవుడు అంటే వెక్కిరించడం. అవునా? దేవుని యొక్క ప్రేమ. అవును, వాళ్ళు వెక్కిరిస్తున్నారు. కారణం ఎవరో తెలుసా? తల్లిదండ్రులైన మనమే. ఎందుకంటే మనము దేవునికి ఆ టేస్ట్ చూపించాలి. మనం దేవుడికి వెళ్ళాలా బిడ్డ, మార్నింగ్ చర్చ్కి వెళ్ళాలా అన్న టేస్ట్ చూపించాలి. లేదు ఏ కష్టం అన్నా సరే మనం చర్చ్కి వెళ్ళాలా, చర్చ్ ఆపొద్దు, ఆ టేస్ట్ మనం మనం చూపించలేకపోతున్నాం. సో ద సాక్రిఫైస్ అండ్ ద డెడికేషన్, దట్ అర్జ్ ఇఫ్ యూ హ్యావ్. కొన్నిసార్లు దేవుడు నీకు ఆ అర్జ్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు డెడికేట్ యువర్ సెల్ఫ్, జస్ట్ కమ్ అవుట్, డెడికేట్ యువర్ సెల్ఫ్. ఈరోజు ఎంతమంది ఏ సమస్య ఉన్నా మీ లైఫ్ని దేవుడికి డెడికేట్ చేస్తారు? వెరీ గుడ్. లివ్ అ లైఫ్ ఆఫ్ డెడికేషన్, లివ్ అ లైఫ్ ఆఫ్ సాక్రిఫైస్, దెన్ గాడ్ విల్ గివ్ యూ గ్రేట్ రిజల్ట్స్. ఎవరి కోసం చేస్తున్నావో తెలుసా ఇదంతా? మరి దేవుని రాజ్యం పెద్దగా అవ్వడానికి కోసం. ఈ సాక్రిఫైసెస్ అంతా నా గొప్పలు చెప్పుకోనికి, మీ గొప్పలు చెప్పుకోనికి కాదు. ఇక్కడ మనం దేవుని రాజ్యం కట్టడానికి మనం ఈ సాక్రిఫైసెస్ చేస్తున్నాం. దేవుని రాజ్యం కట్టడానికి గల సాక్రిఫైసెస్. నాకు కొన్నిసార్లు మీటింగ్కి వెళ్ళిపోతా, నాకు బయట వేరే ఊరికి పోతే ఆ ఫుడ్డే ఒప్పుకోదు. అలాంటిది నేను కొంచెం మిడిల్ క్లాస్ లైఫే లివ్ చేసిన, మంచి లైఫే లివ్ చేసిన, నీళ్లు లేని జీవితం నేను చూడలే. అలాంటిది నేను సేవా పరిచర్యకు ఒక వాలంటీర్గా పోయినప్పుడు మీరు నమ్మరు, నేను స్నానము వర్షంలో డ్రిజిలింగ్ వస్తుంటే అందులో స్నానం చేయాల్సి వచ్చింది మాకు. నాకు వాష్రూమ్స్ నీట్గా ఉండాలి. అలాంటిది అవునా, ఒక 20 మంది వాలంటీర్స్తో పోయినప్పుడు ఆ వాష్రూమ్ చూస్తే అందులో కప్పలు ఉన్నాయి, బల్లీలు ఉన్నాయి. అవునా, అలాంటివి నా లైఫ్లో ఎప్పుడు చూడలే నేను. కానీ అవన్నీ గోతురు చేయాల్సి వచ్చింది. కానీ అదంతా అందులో ఒక ఆనందం, నాకు దేవుని పరిచర్య చేస్తున్నాను ఒక ఆనందం. అలా దేవుడు ఆనందించేలా చేస్తాడు. నా లైఫ్లో ఎప్పుడు చూడనటువంటివన్నీ నేను చూసిన. ఈరోజు ఈ కాలం పిల్లలు ఏమంటారు? నాకు ఇది అలవాట్లేదు, నేను అదంతా చేయలేను, అమ్మో నావాల కాదంటారు. కానీ దేవుని కొరకు ఇదంతా గోతురు చేయాలి. సరే కరెంటు పోతుంది రాత్రి పడుకునేటప్పుడు, అందరం ఏం చేస్తామంటే పైకి పోతాం. పైకి పోయి పండుకుంటే చల్లగాలి, సరే కొద్దిసేపు పండుకుంటే గుయ్యి 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 అని దోమలు. సరే అది ఆల్ అవుట్ పెట్టుకొని మేము ఆ కాయిల్ పెట్టుకొని మేము పడుకుంటామంటే నిమ్మలంగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు, దాని తర్వాత తప్ప వర్షము, దాని తర్వాత మళ్ళీ కింద ఉరకాలి. పొద్దున్న దాకా కరెంట్ రాదాయి, నిద్ర లేని జీవితం. మళ్ళీ పొద్దున్న లేస్తే మళ్ళీ అక్కడ ఉరికిపోవాలా గ్రౌండ్కి. అవునా, గ్రౌండ్ అంతా క్లీన్ చేసి గ్రౌండ్ చూసుకోవాలా. ఇలాంటి కార్యాలు మేము ఎన్నో చేసాం ఒక సేవకుడి కింద. మరి ఇలాంటి మళ్ళీ ఆ సేవకుడు వస్తున్నాడంటే వాళ్ళ చీరలు దూర్చి రెడీ చేయడము, వాళ్ళ కాయర్ టీంకి సిద్ధపరచడము, ప్రతి ఒక్కటి. వీ హ్యావ్ టేకెన్ ద బర్డన్, ద సాక్రిఫైసెస్. మీరు నమ్మరు, నేను 3 days మీటింగ్కి పోయినా 3 days అన్నం తినలే. కారణం నాకు ఫుడ్ ఒప్పుకోదు. రాగానే ఆ ప్రేయర్ మీటింగ్ నుంచి రాగానే 1 week బెడ్ రిటర్న్ అయినా. 1 week ఐ వాజ్ సిక్. బికాజ్ నా శరీరానికి అది ఒప్పుకోదు, నేను అది చేయలేను. బట్ వై ఐ డిడ్ బియాండ్ దట్? ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ గాడ్, ఫర్ గాడ్స్ కింగ్డమ్. అక్కడ మేము చేసిన ఈ సాక్రిఫైసెస్ వల్ల ఎంతమంది మోక్షంలోకి వచ్చారో తెలుసా? ఎంతమంది ఎంత అద్భుతాలు చూసిరో తెలుసా? ఆ ఆనందం ముందు ఈ సాక్రిఫైస్ పనికిరాదు. ఎంతమంది ఇలాంటి డెడికేటెడ్ లైఫ్ జీవిస్తారు. మీరు అందరూ అనుకోవచ్చు డేవిడ్ బ్రదర్కి ఏంది సొంత ఇల్లు ఉంది, డేవిడ్ బ్రదర్కి పేరెంట్స్ హెల్ప్ ఉంది, పేరెంట్స్ సపోర్ట్ ఉంది. నేను కాదన్నట్లే. బట్ సాక్రిఫైస్ లేనిది దేవుడు సేవ ఇయ్యడు. నా శరీరానికి ఏదేదైతే ఒప్పుకోదో అదన్నీ నేను చేసిన కాబట్టే, నా శరీరాన్ని నలుపుకున్నా కాబట్టే ఈరోజు నాకు బైబిల్ చదివితే అర్థమవుతుంది. ద సాక్రిఫైస్ అండ్ ద డెడికేషన్ ఇస్ వెరీ పవర్ఫుల్. ఇలా నేను సేవ చేస్తుంటే చాలామంది వెక్కిరించేవారు, నా స్నేహితులు అందరూ వెక్కిరించేవారు.
వీడు దేవుని బిడ్డ వస్తుండంటారు కాలేజీలో. అవునా? మీరు అందరు నమ్మరు, డిగ్రీలో అందరికీ బండ్లు కొనిస్తే మా డాడీ నాకు సైకిల్ కొనిచ్చాను. నేను ఆ సైకిల్లో పోతుంటే నా సైకిల్తో క్యాచెస్ ఆడుకుంటారు. ఇలా వెక్కిరించడం ఒకలాంటి. నేను పోతుంటే నా తల మీద చేయబెట్టి పడిపోరా అంటారు. ఓకే, మళ్ళీ ప్రార్థన వీడియోలు చూసి అరే ఆంటీని ఎట్లా పడేసినావు చెప్పరా అంటాడు ఒకడు. ఇలా వెక్కిరించడం ఉంటుంది. ఇవన్నీ అవమానాలన్నీ తట్టుకొని, అవునా, దాన్ని ఎదుర్కోవడం. దాని తర్వాత ఎవరైతే వెక్కిరించారో ఈరోజు వాళ్ళందరే నాకు మెసేజ్లు పెడతారు, అరే ఎంత మంచిగా మాట్లాడినావురా, అంతసేపు ఎలా మాట్లాడినావు, చాలా సూపర్గా మాట్లాడినావు అని. దే దెమ్సెల్ఫ్ స్టార్టెడ్ ఎంకరేజింగ్ మీ. కొద్దిసేపు నీకు నొప్పి ఉండొచ్చు, కొద్దిసేపు నీకు బాధ ఉండొచ్చు, కానీ దాన్ని జయించేలా నీ దేవుడు నీ కొరకు చేస్తాడు. హల్లెలూయా. కొద్దిసేపు, కొద్ది రోజులు ఆ సాక్రిఫైస్ ఉండొచ్చు దేవుని బిడ్డలారా, కొద్ది రోజులు, కానీ దేవుని సేవ కొరకు నువ్వు స్థిరంగా నించో, ఒక గొప్ప మహిమను దేవుడు ఇస్తాడు. ఈరోజు మరి సంఘంలో ఉన్న వాళ్ళు మీరు సరే బ్రదర్ అని మర్యాద ఇవ్వడానికి కారణం ద సాక్రిఫైస్ విచ్ ఐ వెంట్ త్రూ బిహైండ్. ఈరోజు మీకు కూడా ఒక రెస్పెక్ట్, ఒక మంచి పొజిషన్ కావాలంటే దెర్ మస్ట్ బి సాక్రిఫైసెస్. There must be sacrifices. The sacrifice and dedication will grow your ministry, will increase your ministry. Okay, your prayer support will increase the ministry. Your financial support will increase the ministry. Your dedications will increase the. ఇలాంటి ఒక మినిస్ట్రీ చేయాలి మనం. ఓకే, నీ శరీరానికి కంటే నీ శరీరాన్ని పక్కకు పెట్టేసాను, నీ హెల్త్ ఇష్యూస్ని పక్కకు పెట్టేసి దేవుని పని చేయడం మొదలు పెట్టాం. నాకు తెలిసిన ఒకరు, అవునా, అంతెందుకు మా మదర్ సీరియస్ అయిన రోజు ఎంతోమంది చర్చ్ మెంబర్స్ వచ్చారు, అందరు వచ్చారు ఆల్మోస్ట్. ఓకే, సీరియస్ అయిన రోజు యాక్చువల్లీ క్రిస్టినా సిస్టర్ వాజ్ కంప్లీట్లీ సిక్. షీ వాజ్ సపోజ్ టు గో టు హాస్పిటల్. కానీ ఆమె శరీరాన్ని విడిచిపెట్టి ఆ రోజంతా మాతో గడిపింది. ఆమె తన హెల్త్ మర్చిపోయింది. అంటే వెన్ వీ డెడికేట్ టు సంబడి వీ కెన్ కీప్ అవర్ హెల్త్ ఇష్యూస్ అసైడ్. ఒక మనిషిగా కొంతమంది జాబ్ ఆ రోజు ఉద్యోగం వదిలేసి వచ్చేసారు. బ్రదర్ ఆనంద్ గారు తన ఉద్యోగం వదిలేసారు, వాళ్ళ ఆఫీస్కి రెడీ ఆయన ఉద్యోగం వదిలేసి వచ్చేసారు. విజయ్ భాస్కర్ గారు వచ్చేసారు. ఇలా అందరూ దే లెఫ్ట్ ఆల్ దేర్ వర్క్స్ అండ్ దే కేమ్. దట్ ఈస్ ద డెడికేషన్. ఆ ప్రాణంని కాపాడాలా, ఏదో ఒకటి మనం సహాయం చేయాలి, ఆ డెడికేషన్. అలాంటి డెడికేషన్, దానికన్నా గొప్ప డెడికేషన్ దేవుని రాజ్యం పెరగాలని మనం చేయాలంట. వీ హ్యావ్ టు డూ బిగర్ దెన్, దానికంటే గొప్ప డెడికేషన్స్ చేయాలి. ఒక మనిషిని కాపాడాలంటే ఇన్ని డెడికేట్ చేసిన మనము ఒక్క ఆత్మని కాపాడడానికి ఇంకెంత డెడికేషన్ చేయాలి. హల్లెలూయా. ఆ ఆత్మ పరలోకం చేరాలంటే మనం ఇంకెన్ని డెడికేషన్ చేయాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఎస్. సో దట్ డెడికేషన్ అండ్ ద సాక్రిఫైస్ విల్ లిఫ్ట్ యూ అప్, విల్ లిఫ్ట్ యూ అప్. నెహెమయా ఒక ప్రార్థన ఉంటుంది చూడండి. ఆ వెక్కిరించే వాళ్ళ గురించి ఏం చేసిందంటే ఆయన మోకరించి ప్రార్థన చేసిందంట. నెహెమయా 4:4-5 ఉంటుంది. ఆ ప్రార్థన తర్వాత చదువుకోండి. ఎవరైనా నేను వెక్కిరిస్తున్నారా, నీకు అవమానం ఉందా, నీకు నిందలు ఉందా, నీకు బాధలు ఉందా, నీకు శోధనలు ఉందా, దేవుని బిడ్డలారా, నీ చుట్టూ సమస్యలు ఉండొచ్చు. ద సాక్రిఫైస్ అండ్ ద డెడికేషన్. ఎటువంటి సమస్యలను ఉండండి, మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకో. ఈరోజు నీ జీవితంలో ఏ సమస్య ఉండాలి, నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఆ సమస్యలన్నీ తీసివేయబోతున్నాడు. ఆమేన్. డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వీ ఆల్సో మే లెర్న్ టు ప్రే దట్ వే. మనం కూడా ఈ విధంగా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉండాలి దేవుని బిడ్డ. ఒక డెడికేటెడ్ ప్రేయర్. అవునా, ఆ డెడికేషన్ ఫిజికల్గా మాత్రం కాకుండా ప్రార్థన జీవితంలో కూడా ఒక డెడికేషన్. అవునా, మనల్ని వెక్కిరించే వాళ్ళు, మనం అవమానించే వాళ్ళకి ప్రార్థన చేసే ఒక డెడికేషన్ హార్ట్. ఈరోజు మనకు కూడా ఆ హృదయం ఉండాలి. ఎంతమంది సిద్ధపడుతున్నారు? రైట్. ఈరోజు వాగ్దానం మీ అందరికి తెలుసు. రిమెంబర్ మీ ఓ మై గాడ్ concerning this, and do not wipe out my good deeds that I have done for the house of God, for its సర్వీసెస్. చూడండి, నెహెమయా అంటున్నాడు, నేను దేవుని కొరకు చేసిన కార్యాలు ఏది కూడా మర్చిపోకు దేవా అని అంటున్నాడు. కాబట్టి ఈరోజు మీరు దేవుని కొరకు మీరు ఇచ్చిన కానుకలు, మీరు ఇచ్చిన సాక్రిఫైసెస్ అన్నీ దేవుడు గుర్తుపెట్టుకుంటున్నాడు. హల్లెలూయా. సో హీ ఈజ్ రిమెంబరింగ్. దేవుడు మిమ్మల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు గొప్పగా పొందుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి అందులో ఆనందం పొందుకుంటున్నాడు. హల్లెలూయా. ఈరోజంతా మీరు చేసిన కార్యాలన్నీ దేవుడు గుర్తుపెట్టుకుంటున్నాడు. ఈరోజు ఒక పెద్ద అద్భుతం నీ జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. బట్ డు నాట్ ఫర్గెట్ టు హ్యావ్ అ డెడికేటెడ్ అండ్ అ సాక్రిఫిషియల్ లైఫ్. ఒక సాక్రిఫైస్డ్ లైఫ్. దేవుని కొరకు, దేవుని రాజ్యం ఇక్కడ బలపడాలంటే మీరు సాక్రిఫైస్ చేయాలా, మీరు డెడికేషన్ చేయాలి. ఓకే, సంఘ కాపరి మాత్రం చేస్తే సరిపోదు, మీరు చేయాలా. మీ ద్వారా మీరు అలా సాక్రిఫైస్ డెడికేషన్ చేస్తే మీ ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడుతుంది. ఒక దేశం మీ ద్వారా రాబోతుంది. ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్. ఎస్, ఈరోజు యొక్క బైబిల్ రీడింగ్, ఈరోజు యొక్క బైబిల్ అధ్యాయాలు ఉదయం వచ్చేసి ఇర్మియా 48, 49 చదవండి. జెర్మయా చాప్టర్ 48 and 49 ఉదయము, ఇర్మియా 48, 49 చదవండి. సాయంకాలము హెబ్రూలు 7 చదవండి. సాయంకాలము హెబ్రూలు 7. రైట్, ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకోండి. క్షమించాలి, ఈరోజు ఒక 15 minutes ఎక్కువ అయిపోయింది. నా స్టోరీ అయిపోయింది మధ్యలో. ఓకే, లెట్ us pray. Father, in the name of Jesus, I submit every child who is watching us, Lord. ప్రతి ఒక్క దేవుని బిడ్డ ఎవరైతే చూస్తున్నారో ప్రభా, వాళ్ళందరినీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. అయ్యా, వీళ్ళు చేస్తున్న సాక్రిఫైస్ని మీరు మర్చిపోరని మీరు చెప్తున్నారు తండ్రి. అయ్యా, సైతానుడు ప్రభా వీళ్ళని అటాక్ చేస్తూ ఉండొచ్చు తండ్రి. వీళ్ళ ఉద్యోగాల్లో, వీళ్ళ సర్వీసెస్లో ప్రభా అనేకమైన అటాక్స్ పెట్టి ఉండొచ్చు. యేసు నామములో ఈరోజు ప్రతి ఒక్క సైతాన్ అటాక్స్ని మేము కొట్టివేస్తున్నామయ్యా, కొట్టివేస్తున్నాం, ఇర్రగొడుతున్నాం. ఈరోజు ఒక గొప్ప సాక్ష్యం మా జీవితంలో జరగాల. దేవుడు నెహెమాయాతో ఏ విధంగా అయితే నిల్చున్నాడో తండ్రి, అదే విధంగా మీరు ఈ బిడ్డలతో నిల్చోండి తండ్రి. అయ్యా, వీళ్ళ జీవితంలో గొప్ప కార్యం చేయండి. ఈరోజు ఒక పెద్ద అద్భుతం మేము చూడాలి యేసయ్య. ఈరోజు ఒక బలమైన అద్భుతం మేము చూడాలి. ఈరోజు మా కుటుంబం మోక్షంలో రావాలి. ఈరోజు నువ్వు అనేకమైన కార్యాలు చేయాలా తండ్రి. ఈరోజు మా జీవితంలో ప్రభా ఒక సాక్రిఫిషియల్, ఒక డెడికేషన్ లైఫ్ మేము జీవించాలా. ఆ డెడికేషన్ స్పిరిట్ మాలో రావాలా తండ్రి. ఆ సాక్రిఫిషియల్ స్పిరిట్ మాలో రావాలి. ఒక గొప్ప అద్భుతాలు మా జీవితంలో చేయండి. గొప్ప కార్యాలు మా జీవితంలో చేయండి. ఆశ్చర్యకరమైన కార్యం ఈరోజు జరగాల తండ్రి. ఈ రోజంతా ప్రభు అద్భుతాలు ఉండాలి సార్. మహా అద్భుతాలు మేము చూడాలి సార్. గుడ్ న్యూసెస్ మేము వినాలి సార్. ఈరోజు అలాంటి సాక్ష్యాల జీవితం మేము వింటున్నందుకు అందరం యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మళ్ళీ సాయంత్రం 9 గంటలకు కలుసుకుందాం. ఆమెన్. హ్యావ్ అ బ్లెస్డ్